హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ టూ స్టేట్స్ పిల్ల. ఏంటో ఈరోజు మీ అందరితో మాట్లాడాలనిపించింది. నేనైతే ఇలా కూర్చుంటే ఈ సమ్మర్లో నాకు ఏవేవో గుర్తొస్తున్నాయండి. అఫ్ కోర్స్ నేను 90 కిడ్ని కాబట్టి నాకు 90s మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మేమైతే మా ఊర్లో ఇప్పుడు ఆడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే చింతపిక్కలు ఆటండి. ఇట్లా చింతపిక్కలన్నీ కలెక్ట్ చేసుకొని, చింతపండు ఉంటుంది కదా, అందులో పిక్కలన్నీ ఏరేసి ఆ పిక్కలతోని మేమైతే చింతపిక్కలాట ఆడేవాళ్ళం. అది కాకుండా డాడీ ఆట, అష్టచెమ్మ ఆట, మీరేమంటారు అష్టచెమ్మ నాకు తెలీదు. హౌసీ ఆట, అది జల్దీ ఫై, ఇక్కడ తెలంగాణలో అయితే తంబోలా అంటారేమో. ఇవన్నీ ఆడుకునేది. బిల్లాట ఆడుకునే వాళ్ళం. అవుట్డోర్ గేమ్స్ అయితే కోతి కొమ్మచ్చి ఆట ఆడుకునే, అంటే అందరం చెట్లు ఎక్కి దాక్కుంటాం, ఒకళ్ళైతే కిందుండి వాళ్ళని ఎతకాలన్నమాట. వాళ్ళు ఏ చెట్టు మీద దాక్కున్నారంటే పెద్ద పెద్ద చెట్లు కాదులేండి, కొంచెం బుట్ట బుట్ట చెట్లు ఉంటాయి కదా పొలాల్లో. ఇప్పుడైతే ఎవరు పొలంకి వెళ్ళట్లేదు అనుకోండి, అఫ్ కోర్స్. ఇంకా సమ్మర్లో అయితే వేప పిక్కలు తెలుసు కదా మీకు, వేప చెట్టు నుంచి వస్తాయి. ఆ వేప పిక్కలు అయితే ఏరడానికి వెళ్ళి వాళ్ళం అండి, నేను కూడా ఏరేదాన్ని. అప్పుడైతే ఒక కొంచెం యాపికలు ఏరితే ఒక తవ్వడు నూనె ఇచ్చేవారు, కొబ్బరి నూనె కానీ వేప నూనె కానీ మనకి ఏది కావాలంటే అది. మేబీ తవ్వ అంటే కూడా మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నాకైతే తెలుసు. ఒక 3 kgs 4 kgs పడుతుందండి ఒక తవ్వ అయితే, అట్లా అప్రాక్సిమేట్గా మీకు చెప్పగలను. కామగాయలు ఏరే వాళ్ళం, వేపిక్కలు ఏరే వాళ్ళం. ఇంకా ఈవినింగ్ టైమ్స్ అయితే నాకు బాగా గుర్తండి, సైకిల్ సైకిల్ అయితే రెంట్కి తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఎట్లా అనుకున్నారు, 2 రూపీస్ పర్ అవర్, 2 రూపాయలు పెట్టుకొని అదేదో సాధించారే. నా దగ్గర 2 రూపీస్ ఉంది, ఇప్పుడు ఎట్లయినా నేను సైకిల్ నేర్చుకుంటా, నీ దగ్గర ఉందా అని చెప్పి ఇంకొకటి చెప్పడం. వాడెళ్ళి వాళ్ళ అమ్మ 2 రూపాయలు ఇచ్చింది, నాకు ఇస్తావా ఇవ్వ, నాకు ఇస్తావా ఇవ్వ. అప్పుడప్పుడు నా నేటివ్ స్లాంగ్ కూడా వస్తుందండి. నేను చెప్పాను కదా, ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎంత బాగా మాట్లాడినా కూడా నా నేటివ్ అదే, నేను పుట్టి పెరిగింది అదే కాబట్టి ఆబ్వియస్లీ నేను స్లాంగ్ అయితే కొంచెం మిక్స్డ్ ఉంటుంది. మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఇంకా మా సైడ్ అయితే మేము మా ఊరు వెళ్తే నేను అలా అలా స్లాంగ్తోనే మాట్లాడతా. లైక్, అక్క ఏడ్ చేస్తానువే, బాగున్నావా, ఎప్పుడొచ్చావు అక్క, అలాగా. అదే ఇక్కడ అనుకో స్టైల్గా, ఏంటక్క ఎప్పుడు వచ్చారు అని మాట్లాడతా. సో ఎక్కడ లాంగ్వేజ్ అక్కడదేనండి. దేని గురించి మనం అయ్యో ఎవరైనా ఏమో అనుకుంటారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఎత్తుకెదిగినా సరే మనం పుట్టిన నేల, మనం పుట్టిన ఊరిని అయితే మర్చిపోకూడదండి. అది నా లాంగ్వేజ్, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు ఎవరు నవ్వుతారని. ఇప్పుడైతే అనిపిస్తుంది నాకు, ఇంత డెవలప్మెంట్ అయింది అంటున్నారు కదా, ఏంటి అసలు. అప్పట్లో అయితే కల్లుప్పు తెలుసు కదా, కల్లుప్పు దొడ్డుప్పు అది తినేవారు, అయినా హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు అయోడైజ్ ఉప్పు, ఇంకా ఏదో మంచి మంచి బ్రాండెడ్ సాల్ట్స్ వాడుతున్నారు, అయినా సరే థైరాయిడ్, పిసిఓడి ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రాబ్లమ్స్. అప్పట్లో గానుగు నూనె లేదంటే ఒక ఎంత క్యాన్తో, పెద్ద క్యాన్తో 10 kgల ఆయిల్ దొరికేదండి. అప్పట్లో పామ్ ఆయిల్ కూడా వాడేవాళ్ళం, స్టిల్ అప్పుడు హెల్తీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఇంకా సో కాల్డ్ ప్రాసెస్డ్ ఆయిల్స్ వాడుతున్నాం, బట్ స్టిల్ చాలా రోగాలు. అప్పట్లో ఓన్లీ చద్దన్నం, పొద్దున్న చద్దన్నం అంటే మీకు తెలుసో లేదో, నైట్ మిగిలిపోయిన అన్నాన్ని తోడుపెట్టి పొద్దున్నే గెంజేసుకొని మిరపకాయతోనో ఉల్లిపాయతోనో పిండోడియాలి, తెలుసా మీకు, చాలా ఫేమస్ అండి మా సైడు. చక్కగా ఒక పిండోడిని ఇచ్చేసి గంజాన్ని వేస్తే హ్యాపీగా తినేసేవాళ్ళు ఎండాకాలంలో, ఫుల్ ప్రోబయోటిక్స్. కానీ ఇప్పుడు మార్నింగ్ లేవగానే మమ్మీ బ్రేక్ఫాస్ట్, మమ్మీ ఎగ్ ఆమ్లెట్, మమ్మీ అది, మమ్మీ ఇది, ఇన్ని రకాల బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా స్టిల్ అన్సాటిస్ఫైడ్. ఎందుకంటారు, సో కాల్ డెవలప్మెంట్. మీరేమనుకుంటున్నారు, అప్పట్లో అయితే ఇంట్లో పని, బండిడి చాకరీ, ఇంటి నిండా పిల్లలు, వాళ్ళ ఆటలు పాటలు, ఇంటి నిండా పని అంతా చేసుకొని స్టిల్ ఒక సండే వస్తుందంటే వావ్, వీక్లీ వన్స్ అయితే టిఫిన్ అండి. ఆ వారం రోజులు అంతా వెయిట్ చేసేవాళ్ళం, సండే అయితే టిఫిన్ ఉంటుంది. అది కూడా
నైట్ పప్పు నానబెట్టి రోట్లో రుబ్బి ఇడ్లీలు వేసేవారు. ఆ ఇడ్లీ కోసం వీక్ అంతా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ బ్యాటర్, అన్నీ ఇన్స్టెంటే. అప్పుడున్న ఆనందము లేదు, అప్పుడున్న హెల్త్ లేదు. బట్ స్టిల్ సో కాల్ డెవలప్మెంట్ ఏంటో నాకు అర్థమవుతుంది. అప్పట్లో అయితే ఇంటి పని అంతా చేసుకుంటూ ప్రతి పనిలోని ఒక ఎక్సర్సైజ్ అవుతుండేది. వంగినప్పుడు ఒక ఎక్సర్సైజ్, ఇల్లు ఉడిస్తే ఒక ఎక్సర్సైజ్, బట్టలు ఉతికితే ఒక ఎక్సర్సైజ్. బట్ ఇప్పుడు సో కాల్ డెవలప్మెంట్లో పనులన్నిటికీ మనం పెట్టి మనమేమో జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళి చేసేది సో కాల్డ్ ఎక్సర్సైజ్. ఇంట్లో మనం ఏ పనులు అయితే చేస్తామో అవే కొంచెం టెక్నిక్స్ యాడ్ చేసి మనం దగ్గర డబ్బులు తీసుకొని మనతో బలవంతంగా చేయించేదాన్ని మనం ఈరోజు ఎక్సర్సైజ్ అని పిలుస్తున్నాం. ఏమంటారు ఫ్రెండ్స్? అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నానో? ఇన్ని మార్పులు జరిగినా సరే అప్పుడు హెల్త్ లేదు, అప్పుడు అందం లేదు, అప్పుడు హెయిర్ లేదు, ఏది లేదు. బట్ స్టిల్ విత్ సో కాల్ డెవలప్మెంట్ మనం ఎట్లా ఫీల్ అవుతున్నామంటే పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి. ఎక్కడికి? ఎంత పరిగెత్తినా బై ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటా వెనక్కి చూసుకుంటే నో మెమరీస్. అదే 90sలో ఈవినింగ్ అరుగు మీద కూర్చొని ముచ్చట్లు, ఒకరికి కష్టం వస్తే నలుగురు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇంట్లో ఏం జరిగినా పక్కింట్లో వారికి తెలీదు. ఒకళ్ళు ఇంట్లో ఏమైనా జరిగినా కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు, ఘోరాలు, నైతిక విలువలు లేవండి ఇప్పుడైతే. ఈ సోకాల్ ప్రపంచంలో మనం పరిగెడుతూనే ఉంటామా? మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తున్నాయండి. చాలా మిస్ అవుతున్నా. మీరు కూడా నాలాగే మిస్ అవుతున్నారా? చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఊరు, మన అలవాట్లు, మన పద్ధతులు అన్నీ. అప్పుడు అన్ని పాత పద్ధతుల్లో ఒక్క అంబలి తాగి ఎంతో హెల్తీగా ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు సో కాల్డ్ ఆర్గానిక్ ఫుడ్. ఏమైనా ముట్టుకుంటే ఆర్గానిక్, ఏదైనా పట్టుకుంటే ఆర్గానిక్. అదొక బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. బట్ స్టిల్ వి ఫీల్ ఇట్ డెవలప్మెంట్. 90sలో మీరు ఎలాంటి గేమ్స్ ఆడేవారు? ఎలా ఎంజాయ్ చేసేవారు? నాకు గుర్తున్నంత వరకు మేమైతే పెద్ద కొబ్బరి కొమ్మ, కానీ తాటి కొమ్మలు తెలుసా మీకు? అవి తీసుకొచ్చి దానిపైన ఒకరు కూర్చుంటాం, ఇంకో ఇద్దరైతే దాన్ని పట్టుకొని ఇస్తా ఉండేవారు. అదొక ఆట. ఇంకా ముక్కు చిక్కినట్ట. ఒక జట్టు అంతా కూర్చుంటారు, ఒకరు వచ్చి ముక్కు గిల్లి పోతారు. మళ్ళీ మనం చెప్పాలన్నమాట. అప్పుడు మనకైతే కళ్ళు మూస్తారండి, ఎవరు వచ్చి మన ముక్కు గిల్లేరని మనం చెప్పాలి. అదొక ఆట. మళ్ళీ బచ్చా బిళ్ళల ఆట. ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక బాల్ తీసుకొని ఆ బచ్చాలు కొట్టారనమాట. ఇంకా మన ఆపోజిట్ టీం వచ్చి మనల్ని ఆ బాల్తో కొడుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం తప్పించుకుంటూ ఏవైతే ఆ విడిపోయిన బచ్చాలు ఉన్నాయో అవన్నీ పేర్చాలి. అదొక కైండ్ ఆఫ్ ఆట. అప్పుడు ఆటలే వేర్లేండి, చాలా హ్యాపీగా ఉండేది. ఇక వీకెండ్ వస్తే మూవీ చూడాలి. ఎక్కడ? అప్పట్లో ఇన్ని టీవీలు లేవు. ఎక్కడో పెద్ద డబ్బా టీవీలు గుర్తున్నాయి మీకు? అది కూడా ఒక 10 ఒక టీవీ అన్నట్టు ఉండేది. అది కూడా 2 ఛానల్, దూరదర్శన్, ఇంకా ఏదైనా అక్కడ లోకల్ ఛానల్ ఒకటి. అందులో వాళ్ళేసే మూవీనే, వాళ్ళేసే సీరియలే ఖచ్చితంగా చూడాలి. ఆప్షన్ లేదు, ఎందుకంటే మన టీవీ కాదు. అప్పట్లో ఎవరు మా ఇంటికి రావద్దు, ఇక్కడ కూర్చోవద్దు అని ఎవరు చెప్పేవారు కదండి. ఎంతమంది పిల్లలు వెళ్ళా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వైట్ చేసేవారు రండి అని. బికాస్ అప్పుడు అంత బాగుండేవి మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు, చాలా హ్యాపీగా ఉండేదండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద స్మార్ట్ టీవీలు, బ్లూటూత్, ఆ డివైస్, ఈ డివైస్, అన్నీ కాస్ట్లీ ఐటమ్స్. బట్ సింగిల్ మనమే కూర్చొని పెద్ద టీవీలో ఎంతసేపు చూసినా ఏదో తెలియని లోటు. ఏమంటారు? సో కాల్ డెవలప్మెంట్. అప్పుడు ఎంజాయ్మెంట్, అందరం కలిసి టీవీ చూసిన రోజులు మీకు గుర్తొస్తున్నాయా? నాకైతే చాలా గుర్తొస్తున్నాయండి. అప్పట్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలంటే స్విమ్మింగ్ పూల్. అదేనండి మన ఊర్లో ఉండే చెరువు, ఇంకా మెచ్చిపోతే బావి. నేనైతే బావిలో ఎప్పుడు దూకే సాహసం చేయలేదు. బేసిక్గా నాకు అంత ఈత రాదు కాబట్టి
జస్ట్ నేను చెరువు వరకే ట్రై చేసా. అదే మా మగవాళ్ళు అనుకో, మా తమ్ముడు ఇంకా మా బ్రదర్స్ వేరే వాళ్ళందరూ అయితే వాళ్ళు బావిలో కూడా దూకేవారండి. వాళ్ళు బావిలో దూకి ఈత కొట్టి ఎంజాయ్ చేసి సాయంత్రం అయితే ఆ పొలం దగ్గర బావి దగ్గర ఉన్న తాటికాయలు, తాటి ముంజులు, ఈత పళ్ళు అంటే మీకు తెలుసో లేదో, ఈత కళ్ళు తీస్తారు కదా, ఆ చెట్టుకి ఈత పండ్లు అయితే వస్తాయి. నేరేడు పళ్ళు, బలుసు పళ్ళు, ఇవన్నీ తీసుకొని మా ఊర్లో కొండ ఉండేదండి. ఆ కొండ ఎక్కితే చాలా పువ్వులు, ముల్లుగోరింటి పువ్వులు అని అప్పట్లో దొరికేవి ఎల్లో కలర్. మేము అట్లీ ఎల్లో డిసెంబరాలని కూడా అనేవాళ్ళం. కొండపైన పర్రింపళ్ళు దొరుకుతాయి, చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా. పర్రింపల్లిని మీరు ఏమంటారు కూడా నాకు తెలీదు. మా శ్రీకాకుళంలో మా ఊర్లో అయితే పర్రింపల్లినే అంటారు, బలిసిపల్లినే అంటారు. బలిసిపళ్ళు, పర్రింపళ్ళు, సీతాపలకాయలు ఇవన్నీ కొండ మీద దొరికేవి. ఈతకాయలు, ఈత పండ్లు, నేరేడు పండ్లు సీజన్ బట్టి ఇవన్నీ అయితే కొండెక్కి చాలా ప్రయాసపడి ఎండలో ముళ్ళులు గుచ్చుకుంటే పర్రం చెట్టు చుట్టూ ముళ్ళు ఉంటాయి. అయినా సరే పట్టు వదండి విక్రమార్కుల్లాగా ఆ ముళ్ళుల్ని తీసుకొని వచ్చేవాళ్ళం. ఇంకా బ్రహ్మజముడు, నాగజముడు చెట్లు విన్నారా? వాటికి ఇంత ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళులు తీసి గాలి పట్టాలు తయారు చేసేవాళ్ళం అండి. మీకు గుర్తుందా? ఇట్లా తాటి రేకుల్ని ఇట్లా ఇట్లా అడ్డం పెట్టి ఆ ముళ్ళతో మధ్యలో పొడిచి ఒక స్టిక్కి దాన్ని దోపితే అది నేచర్ గాలిపటం. దాన్ని ఊరంతా తిప్పుతూ ఆడేవాళ్ళు. టైర్ ఆట గుర్తుందా? సైకిల్ టైర్స్, పాడైపోయిన టైర్స్ పక్కన పడేస్తారు కదా సైకిల్ షాప్ వాళ్ళు. మేము వెళ్ళి హ్యాపీగా టైర్స్ తెచ్చుకొని ఇంకా టైర్ని ఒక కర్రించుకొని చక్కగా ఊరంతా తిప్పుకుంటూ ఆడేవాళ్ళం. ఇంకా మీకు చెప్ప తాటికాయలు ఉంటాయి కదా, వాటితో ఇటొక తాటికాయ మధ్యలో ఒక కర్ర పెట్టి దాన్ని ఒక బండిలా తయారు చేసి దానికి ఇంకొక కర్ర సపోర్ట్ ఇచ్చి దాన్ని ఒక బండిలా ఫీల్ అయ్యి నేను ఓన్గా తయారు చేసిన చూసావురా అని ఇంకొకటి చెప్పి ఆ తాటికాయ బండితో కూడా ఆడేవాళ్ళం. అప్పటి రోజులు ఏమైపోయాయండి? మీకు గుర్తున్నాయా? గుర్తే ఉంటాయిలేండి. ఇప్పుడు ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకునే టైం కూడా లేదు. మీరు కూడా చిన్నప్పుడు నాలానే ఇవన్నీ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇవి కాకపోయినా మీ ఏరియాలో, మీ ప్లేస్లో మీకున్న అలవాట్లు ఇప్పుడు మనం బతుకుతున్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ రోజులు వస్తాయని కూడా అనిపించట్లేదండి, మళ్ళీ రావని అనిపిస్తుంది. వి హోప్ మన పిల్లలకి ఆ తరాలకు కూడా కొన్ని మంచి పద్ధతులను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి ఫీల్ ఇట్. ఏదో ఈ ఏంటి మోడర్న్ ప్రపంచంలో మనం పరిగెత్తాలని పరిగెడుతున్నాం. అప్పుడుండే ఎనర్జీ లేదు, అప్పుడుండే ఆనందం లేదు, బట్ స్టిల్ మనం పరిగెడుతున్నాం. మీరే కాదండి, నేను కూడా ఈ పట్టణంలో వచ్చి అందరితో పాటు పరిగెడుతూనే ఉన్నా. ఈ పరుగు ఎంతవరకు, ఎప్పటి వరకు అనేది ఎవరికీ తెలియదు. సో మీరు కూడా నాలాగా 90 కిడ్స్ అయితే ఈ వీడియో మీకు రిలేట్ అవుతుంది అనుకుంటున్నానండి. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళండి. మీ ఊరు, మీ చిన్ననాటి ఫ్రెండ్స్, మీ అలవాట్లు, మీ పద్ధతులు ఏవి మర్చిపోకండి. మన ముందు తరాలకు కూడా కొన్ని అలవాట్లు అయితే మనం అలవాటు చేయాలి మన పిల్లలకి. కొన్ని మంచి అలవాట్లు ఫ్రమ్ పాస్ట్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కొంచెం ఎమోషనల్ అయి ఉండొచ్చు బికాస్ ఐ మీన్ 90 కిడ్. సో దట్స్ ఆల్ అండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చుండొచ్చు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా 90s ఏమైనా మీకు కూడా నాలాగే జ్ఞాపకాలు ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో, ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ 2 స్టేట్స్ పిల్ల.